సమానతలు తొలగించనికే ఒక ట్రూవే ప్లాట్ఫామ్ వచ్చిందండి. ఇది ఒకటి చదువుకున్న మేధావులు ఉండొచ్చు, చదువుకున్న మేధావులు ఈ ప్లాట్ఫామ్ని ఒక్కసారి మీరు పీపీటీ కనుక చూసి ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక్కసారి దాన్ని ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి. ఇది నిజమా అబద్ధం అని. అబద్ధం అయితే అక్కడనే మర్చిపోండి, నిజమైతే రేపు పొద్దున మీ దగ్గర ఉన్న లీడర్ని అడగండి. ఇది ఇందులో 100కు 1000% చెప్తున్నా. పక్కా ఒక 2 ఇయర్స్లో మీరు 7,13,09,000 రూపాయలు, ₹1 తగ్గకుండా తీసుకునే అవకాశం ప్రతి ఒక్కరి దగ్గర ఉందండి. ఎందుకంటే ఇక్కడ నా వెనుక ఇవాళ 1000 మంది అయ్యారు, నేను రేపు పొద్దుగాల ఇంకో 2000 మంది అవుతారు, నేను 2000 వెనుక జమ అయితే వాళ్ళందరికీ వస్తాయి, నాకు రావని అనుకుంటున్నాను. మీలో ఒక సందేహం ఉంది, సార్ కూడా చెప్పలేదు. ఇక్కడ ఏదైతే మనం 9th లెవెల్ 18 లెవెల్లో 9th లెవెల్ అవుతామో 9th లెవెల్ నుంచి మనకు కూడా ఇంకో ఐడి క్రియేట్ అవుతుందండి. 9th లెవెల్ నుంచి 18వ లెవెల్ వరకు మనకు 32 ఐడీస్ కంపెనీ రీఫిల్ చేస్తుంది. అంటే మీ ఒక్కరి మీద 32 ఐడీలు రీఫిల్ చేస్తుంది. ఆ 30 రీబర్త్ అవుతుంది. 32 ఐడీలకు కూడా మీరు 7 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నీ వెనుక 2000 కాదు, రేపు 1,00,000 రావచ్చు. ఆ 1,00,000 మందికి కూడా నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావు. నీకు ఎవరైతే ఇవ్వాలి, నాకు ఎవరైతే 900 మందికి నాకు సపోర్ట్ చేసారో ఆ 900 మందికి కూడా నేను 32 సార్లు నా ఐడి, నేను పైకి పోయే క్రమంలో నా ఐడిని 32 సార్లు రీబర్త్ చేసిన వెనుక ఉన్న వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. మీ జేబు నుంచి ఏం కట్టట్లేదు, ఆ వచ్చిన ఇన్కమ్లోకి వెళ్ళి పోతుంది. అంటే 7 కోట్లకి వెళ్ళి 32 × 11,800 పోతాయి, అంతకన్నా ఎక్కువ ఏం పోవు. అంటే మనం 7 కోట్లు తీసుకోవడం క్రమంలో మనం ఎదుటికి ₹1,00,000 చేస్తే మనం సాయం చేస్తే తప్ప అది కాదు కదా. ప్రతి ఒక్కరు మనం ఒక్కరమే కాదు, మనం తీసుకునే వాళ్ళం అంటే మన పక్క వాళ్ళు, మన రిలేషన్ వాళ్ళు. ఇక్కడ ఎవరినో మనం ఎక్కడో దూరం ఉన్న వాళ్ళం పరిచయం అయ్యే అవసరం లేదండి. మీ ఇంట్లో ఒకరు తీసుకుంటారంటే మన అన్నదమ్ములు కానీ మన చుట్టాలు కానీ అందరికీ పరిచయం చేయండి. ఇది ఇందులో నమ్మకపోవడం అనేది ఏం లేదు. 100% ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని చిన్న మన పెళ్ళి జరుగుతుంది. పెళ్ళికి పోతే పెళ్లి పిలుపు పిలిస్తే కార్డు వస్తే పోయి అక్కడ 200 కట్నం చదివిస్తాం. అంటే మనం రిటర్న్ ఆశించకపోయినా మన పెళ్లి చేసిన రోజు మనం ఎంతమందికి వేసుకొచ్చినాం అంతమందికి అక్కడ మనం అప్పుడు 200 వేసింది కూడా ఆ రోజు 50,000 జమ అవుతుందండి. ఇది కూడా సేమ్ సిస్టమ్. ఉదాహరణ అదే, మనం అందరం ఒక్కొక్కరు చేయి పట్టుకొని అదే 11,000 కట్టడం వల్ల పై ఊరికి 4,000 పోతుంది. ఒక 4,000 ఈ 18 లెవెల్ వస్తుంది. ఆ 4,000 రూపాయలనే ప్రతి ఒక్కరికి, అది రూపాయి రాని ₹2 ప్రతి ఒక్కరు లెవెల్స్ మంచిగా మనకు డబ్బులు ఇస్తుంది. సార్ ఇంట్లోకి ఏమిస్తలేడు. అది ఒక ప్లాట్ఫామ్ సూచించడానికి ఆయన కూడా 2,000 వస్తున్నాయి. ఇవాళ 100 మంది అయితే 2,00,000, 200 మంది అయితే 4,00,000. ఇంకా ఆయన కంపెనీ లేపుకోవడానికి ఇంకా ప్రాబ్లం ఎక్కడిది? గవర్నమెంట్ కూడా పోతుంది. ఒక వ్యక్తి మీద ₹1,800. ఇక్కడ ఎక్కడ కూడా నష్టపోయేది లేదండి. ఎన్నో కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీల ఎఫెక్ట్ అనేది వాళ్ళు ముంచారు కాబట్టి ఈయన కూడా ముంచుతాడేమో అని ఒక అనుమానం తప్ప ఇంకా వేరే ఏం లేదండి. మీరు ధైర్యంగా ముందుకెళ్ళవచ్చు. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా అనుకున్న ఒక వారం రోజులు నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈరోజు నేను ఒక 250 టీము తయారు చేసిన అంటే దాని మీద బలంగా నమ్మడం వల్లే నేను 2026లో జనవరి 31 వరకల్లా నాకు మాట ఇచ్చిండు, 3,20,00,000 చెక్ రాసిస్తా సార్ మీకని. కానీ అది నమ్ముతున్నా గట్టిగా, కంపల్సరీ వస్తుంది, తీసుకుంటా, మీ అందరికి కనపడతా, పేపర్లోనే వస్తుంది, చూసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన లక్పత్ సార్కి మరొకసారి